పూజ గది ముఖ్యంగా మనకు వివిధ ప్రాంతాలలో ఒక్కొక్కరింట్లో ఒక్కో రకం కనబడుతూ ఉంటుంది. కొందరింటికెళ్ళినప్పుడు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మరికొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మరికొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కొందరింట్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే పూజ గది ఇన్ని విధాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఈశాన్యంలో కనబడుతూ ఉంటుంది. తూర్పులో కనబడుతూ ఉంటుంది. ఆగ్నేయంలో, దక్షిణంలో, ఉత్తరంలో, వాయువ్యంలో, తర్వాత నైరుతిలో, పడమరలో కూడా కనబడుతూ ఉంటుంది. సో, ఇన్ని దిక్కుల్లో కనబడినప్పుడు అందరం కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అసలు ఏ దిక్కు పూజ గదికి సరైన స్థానము? ఏ దిక్కులో పెట్టి పూజ చేయడం వల్ల పూజ ఫలం మనకు లభిస్తూ ఉంటుంది. మనం పూజ చేసినప్పుడు దాని ఫలితాన్ని మనం పొందాలి. అంటే దానికి సరైన స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే సరైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. మనం చూడండి, ధ్యానం చేస్తున్నప్పుడు సరైన స్థానంలో కూర్చొని ధ్యానం చేస్తే తక్కువ కాలంలో కాస్మిక్ ఎనర్జీ మన సహస్రార చక్ర నుండి మన 7 చక్రాస్ హీలింగ్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది.